హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సరేనా? మటన్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మంచిగా నిమ్మకాయ వేసి మంచిగా కడిగి పెట్టేశాను ఫ్రెండ్స్. ఇది 2 కేజీల మటను ఫ్రెండ్స్, 2 కేజీల మటను. ఇప్పుడు దీనికి ఏం మసాలా కావాలి, ఎంతంత క్వాంటిటీ కావాలి, ఏమేమి వేయాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముందు సాల్ట్ వేసుకుందాం, చూసి వేసుకోండి ఫ్రెండ్స్, సాల్ట్ మాత్రము. సరేనా? ఇప్పుడు పసుపు, మిర్చి పౌడర్, అల్లం వెల్లుల్లి, ఒక కప్పు పెరుగు ఫ్రెండ్స్, 2 కేజీల మటన్ కాబట్టి. సరేనా? కొంచెం మటన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఒక 2 స్పూన్లు ఫ్రెండ్స్, 2 కేజీలు కాబట్టి. సరేనా? ఒక అర నిమ్మకాయ. ఇది బిర్యానీకి కదా ఫ్రెండ్స్, మళ్ళీ బిర్యానీలో కూడా ఒక అర నిమ్మకాయ వేయాలి కాబట్టి ఇప్పుడు అర నిమ్మకాయ చాలు ఫ్రెండ్స్. సరేనా? చూడండి, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ నూనెలో ఆల్రెడీ వేయించింది అన్నమాట. ఇది బిర్యానీ ఆకు ఫ్రెండ్స్. ఇది ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక టమోటా ఫ్రెండ్స్. సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది 1 కప్పు నూనె ఫ్రెండ్స్, ఆల్రెడీ కాగబెట్టిన నూనె ఫ్రెండ్స్ ఇది. సరేనా? నెయ్యి ఫ్రెండ్స్, ఒక 2 స్పూన్లు నెయ్యి చాలు ఫ్రెండ్స్. ఇంకా కలిపి పెట్టేద్దాం మరి. ఓకే, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బిర్యానీ. మటన్ బిర్యానీలో కలర్ అవసరం లేదు ఫ్రెండ్స్, మటన్లో కలర్ వద్దు, ఇలాగే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరేనా? సింపుల్ ఫ్రెండ్స్, చాలా సింపుల్. మన ఇంట్లో ఉండే మసాలాలే కదా ఫ్రెండ్స్, ఇంకా ఏం వేసాము మనము కదా. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది మటన్ బిర్యానీ. సరేనా? ఇది కలిపి ఒక అరగంట పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఒక 2 విజిల్ 3 విజిల్ చాలు ఫ్రెండ్స్. ఇది కుక్కర్లో వేసేసి తీసిన తర్వాత ఇంకా బిర్యానీ ఎలా చేయాలి, బాస్మతి రైస్ వేసేసి చేద్దాం మరి. దాంట్లో ఏం మసాలా వేయాలో మరి చూద్దాము. సరేనా? కొత్తిమీర, పుదీనా ఫ్రెండ్స్ సన్నగా తరిగి పెట్టాను, నీట్గా కడిగేసి. ఎందుకంటే ఇది కుక్కర్లో వేస్తాం కదా ఫ్రెండ్స్, కాబట్టి ఇలా మసాలా లాగా మంచిగా కలిపి పెట్టేస్తే ఉడికేటప్పుడు మంచిగా కలిసిపోద్ది మటన్కి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, కలిపేసాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బిర్యానీ రెడీ చేసేద్దాం. ఇది పక్కన పెట్టేసి ఫ్రెండ్స్, కుక్కర్లో వేసేసాను కదా. ఒక 2 లేకపోతే 3 అంతే ఫ్రెండ్స్ విజిల్స్. 3 విజిల్స్ వస్తే మటన్ బాగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్. ఇంకా దింపేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కడాయి పెట్టేశాను కదా, ఆయిల్ వేసేద్దాం. ఒక 150 గ్రాములు పట్టింది ఫ్రెండ్స్. 100 గ్రాముల కంటే కొంచెం చాలు ఫ్రెండ్స్. ఎక్స్ట్రా మటన్లో ఆల్రెడీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కాబట్టి కొంచెమే వేసాను నేను. సరేనా? సింపుల్గా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎక్కువ నూనె లేకుండా. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ మసాలా అంతాను చెక్క, మొగ్గ, జాజికాయ, జాపత్రి, ఇలాచి, బిర్యానీ ఆకు అన్నీ ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం, పచ్చిమిర్చి,
అది బాగా ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ మసాలాలు వేద్దాము. సరేనా? ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం దోరగా వేగాలి. ఆల్మోస్ట్ ఏగిపోయింది ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కదా. చూడండి ఇలా ఏగిపోయింది. చూడండి ఫ్రెండ్స్, బాగా ఏగిపోయింది కదా బంగారు కలర్లో. ఇప్పుడు టమోటాలు వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కేజీ బియ్యానికి ఇలా అన్నమాట. చూడండి ఇలా పట్టాలి, కొంచెం లైట్గా ఇలా పట్టాలి. 2 కేజీలకి 2, కొంచెం మసాలాకి చాలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి కేజీకి 100 గ్రాములు ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి 2 కలిపి మసాలా వేసి పెట్టాలి. కేజీ బియ్యానికి మటను 2 కలిపి 100 గ్రాముల మసాలా చాలు ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి మసాలా. సరేనా? ఒక స్పూన్ ధనియాల పొడి ఫ్రెండ్స్, చాలు. బిర్యానీ మసాలా ఫ్రెండ్స్, కొంచెం చాలు. చూడండి ఫ్రెండ్స్, మసాలా ఎంత బాగా ఎగిపోయిందో. ఈ విధంగా మసాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎర్రగా మంచిగా ఎగిపోయింది కదా. ఇప్పుడు ఎసురు వేసేద్దాం. కేజీ బియ్యానికి 1.5 కేజీ నీళ్లు ఫ్రెండ్స్. 1 కిలో బియ్యానికి 1.5 కిలో నీళ్లు. బాస్మతి రైస్కి కరెక్ట్గా పట్టద్ది. అట్లాగే వేసుకోవాలి. ఎసురు కరెక్ట్గా వస్తుంది. అన్నం పొడి పొడిగా ఉంటుంది ఫ్రెండ్స్. సరేనా? ఇప్పుడు నేనైతే ఎసురు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 3 వేసాను కదా నీళ్ళు. 3 లీటర్ల నీళ్ళు వేసాను. 2 కిలోల బియ్యానికి 3 లీటర్ల నీళ్ళు వేసాను అన్నమాట. అప్పటికి కేజీ బియ్యానికి 1.5 కిలో నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. 1.5 లీటరు. ఒక నిమ్మకాయ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, బాస్మతి రైస్, ప్యూర్ బాస్మతి. చూడండి ఎంత బాగున్నాయి. ఎసురు వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఎసురులో బియ్యం వేసేద్దాం. తెరలుతా ఉంది కదా, బాగా తెరలుతా ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఉదర్ से डाल लेती हूँ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అన్నము ఉడికిపోతుందో. ఇలా సిమ్లో పెట్టేసి కొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఫ్రెండ్స్. తర్వాత మటన్ వేసేద్దాం మరి. ఓకే, మటన్ వేసేద్దాం మరి. సరేనా? ఇలా వేస్తే మటను చప్పగా లేకుండా జవ్వగా లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. సరేనా? ఇప్పుడు మటన్ వేసి దమ్కు పెట్టేద్దాం. చాలా చాలా బాగా వచ్చేసింది ఫ్రెండ్స్. కొంచెం కలర్ వేద్దాం, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మటన్ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మటన్ వేసేద్దాం బిర్యానీలో. ఓకే, చూడండి ఫ్రెండ్స్, అన్నము బిర్యానీ ఎంత బాగా వచ్చేసిందో. మంచిగా బాగా రైస్ పొడి పొడిగా వచ్చేసింది ఫ్రెండ్స్. అప్పుడేమంటే దమ్ అయినప్పుడు ఈ మటన్ వేసేసేయాలి. ఉడికించిన మటను వేసేసి కొత్తిమీర వేసి చల్లేసి, ఆల్రెడీ మటన్లో మేమైతే నెయ్యి వేసేసాము కదా ఫ్రెండ్స్ చేసేటప్పుడు. అందుకని ఇప్పుడు కొత్తిమీర చల్లేసి కొంచెం చుట్టూరు పిండి పెట్టేసి, పిండి అంటే ఫ్రెండ్స్ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ 2 పిండిలు ఏ పిండి అయినా కలిపి
ఆ దబర మీద రౌండ్గా ఇలా పెట్టేసి తర్వాత మూత పెట్టేసి తర్వాత దాని మీద కొంచెం నీళ్లు వాటర్ పెట్టుకొని గిన్నెలో అది బరువు పెట్టాలి ఫ్రెండ్స్. ఒక 10-15 నిమిషాలు దమ్కి పెట్టేస్తే దమ్ బిర్యానీ సూపర్గా రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగా వచ్చేసి